కాదు నాకు తెలియక అడుగుతాను. నేనేం వాళ్ళ ఇళ్ళకి పోయినానా? వాళ్ళ ఇళ్ళకి పోయి నేను అడిగినానా? వాళ్ళ జాగాలోకి పోయి ఇండ్లు కట్టానా? వాళ్ళ ఊర్లో పోయి సంసారం ఉండానా? వాళ్ళ ఊరికి పోయినానా? వాళ్ళ పొయ్యిగడ్డ లేపకుండా అయ్యగాడ తెలియదు మాకు. మా ఊర్లోనే మేము ఉంటాం, మా ఇంట్లోనే మేము ఉంటాం, మా పని మేము చేసుకుంటాం. కానీ ఎవరు ఊర్లోకి మేము పోలా. ఏ ఏ ఊరికి పోయి సంసారం నిలవల్ల. దేశాలమ్మడే పోయి అడక్క దింగుతాం. బాత్రూమ్లు గడగను, వాళ్ళ ముడ్లు గడగను చేసుకుంటున్నామా. కానీ ఎవరు ఆ సొత్తు ఆశించలా, ఎవరు కొంపలకు పోయి తీసుకోలా కదా. దేవుడు అన్నీ చూస్తాడండి. పాప మీద పుణ్యం మీద చూస్తాడు. పాపము ఉండదు, పుణ్యము ఉండదు చూస్తాడు. ఆ మహాతల్లి ఎవరో కనిపెడుతుంది, వాళ్ళ పొలు సులుస్తుంది. అది మాత్రం గ్యారెంటీ తెలుసా. మహాతల్లి మాత్రం కనుక్కుంటుంది, వాళ్ళ పొలు సులుస్తుంది. నిమ్మ పులుసు కదా ఒలిచినట్టు ఒలుస్తుంది. చూసుకోండి పంచాంగం. మహాతల్లి ఉండదు కదా, చూస్తాను అన్నింది కదా, చూస్తుంది, వదిలిపెట్టదు. అది గ్యారంటీ. చూసుకోండి పంచాంగంలో. నిద్రపోయేటప్పుడు కానీ, లేచినప్పుడు కానీ, కల్లో కానీ చూసుకొని పంచాంగంలో